మంచిర్యాల జిల్లా చెన్నూరు పోలీస్ స్టేషన్లో మంత్రి వివేక్ పిఏ రమణారావుపై బీఆర్ఎస్ నాయకులు ఫిర్యాదు చేశారు. మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్పై సోషల్ మీడియాలో అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి వివేక్ వెంకటస్వామి అగ్రకులాలకు కొమ్ము కాస్తున్నారన్నారు. తన పిఏలతో దళితులపై కక్షపూరితంగా అసత్యపు ప్రచారాలు చేయించడంపై బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనలు మరలా జరిగితే తగిన విధంగా బుద్ధి చెప్తామని హెచ్చరించారు. వివేక్ వెంకటస్వామి దగ్గర ఉన్నటువంటి పిఏ రమణారావు అగ్రకులానికి చెందిన వ్యక్తి మాజీ చెన్నూరు నియోజకవర్గ శాసనసభ్యులు బాల్కా సుమనన్నపై ఇష్టానుసారంగా అదే ప్రచారమే ఒక ధ్యేయంగా పెట్టుకొని తప్పుడు ప్రచారాలు చేస్తూ ఏదో పత్రికలో వచ్చిందనే ఒక శీర్షికను పట్టుకొని అనేక గ్రూపులలో కావాలని బాల్కా సుమనన్నని ఏదో ఇబ్బంది పెట్టాలని తన మీద అసత్య ప్రచారాలు చేయాలనే ధ్యేయంతో అతను గ్రూప్స్లలో షేర్ చేయడం జరిగినది. అదే ఆ షేర్ చేసినటువంటి ఏదో ఫార్వర్డ్ మెసేజెస్ ఉంటాయో ఆ మెసేజ్ అన్ని స్క్రీన్ షాట్ చేసి ఈరోజు చెన్నూరు సిఐ గారికి ఇచ్చి తన రమణారావు పైన కేసు నమోదు చేయాలని తనని మేము కోరడం జరిగినది. మీరు కేవలం బాల్కా సుమనన్న పైన, కేటీఆర్ గారి పైన, టీఆర్ఎస్ పార్టీ పైన బురద జల్లే వ్యవహారమే చేస్తూ ఉన్నారు. అది కూడా మీకు మంత్రి పదవి కావాలన్నప్పుడేమో దళితులందరూ గుర్తొస్తారు, దళితులందరినీ పట్టుకొని పోయి మంత్రి పదవి తెచ్చుకుంటారు. మరి మీ పిఏ ఒక అగ్రకులానికి చెందిన పిఏ మరి మాజీ ఎమ్మెల్యే గారు దళితులైన మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ పైన ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తూ ఉంటే అప్పుడు మీ దళిత సోయి ఎటుపోయిందని నేను అడుగుతా ఉన్నాను. మరొకసారి ఇలాంటివి జరిగితే ఖచ్చితంగా అందరు కాదు దళితులేమో నీకు బుద్ధి చెప్తామని వివేక్ వెంకటస్వామికి హెచ్చరిస్తూ రమణారావుకి మరొకసారి చెప్తా ఉన్నాం. ఇంకొకసారి ఇట్లాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే మాత్రం ఖచ్చితంగా నీకు తగిన బుద్ధే చెప్తాం. ఈ నియోజకవర్గంలో మేము ఎంత మంచిగా ఉంటామో అంత చెడుగా కూడా తయారవుతాం. నువ్వు ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తే మాత్రం ఖచ్చితంగా నీకు తగిన బుద్ధే చెప్తామని చెప్పి రమణారావుని హెచ్చరిస్తూ ఉన్నాం.